అప్పులు అవినీతి వ్యవహారాలు ఉంటే బయటికి అవి తీయాలనేది రావట్లేదు కదా బయటికి. అవినీతి వ్యవహారాలు ఏ కుంభకోణం కూడా ఇంతవరకు లాజిక్ పాత వదిలేయండి. నేను నిన్న కూడా చెప్పా కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అది ఎందుకండి, కాశీనాయన వ్యవహారం తీసుకోండి. కాశీనాయన వ్యవహారం సత్రాన్ని కూల్చేసారు. నిన్న నేను మాట్లాడాను. ఇప్పుడు ఆయన 1995లో ఆయన ఏదో సమాధి పొందినట్టున్నారు. అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి 10 వరకు అంట. నేను మరింత దాని మీద రాసినవన్నీ చూస్తే ఒక 500 గోవులకు వాళ్ళు ఏదో చేస్తున్నారంటే అవన్నీ లేకుండా పోయి కూల్చేశారు. దీని మీద లోకేష్ నేను వ్యక్తిగతమైన నిధులతో కట్టిస్తానని క్షమాపణ చెప్పాడు. మరి అట్నుంచి బీజేపీ నుంచి దీని మీద ఏమీ లేదు, మాట్లాడలేదు. అవినాష్ రెడ్డి ఏదో స్థానిక ఎంపీగా ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎవరు చేశారు మరి? సార్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడింది చూద్దాం సార్, ఎందుకంటే ఆయన వెళ్ళారు అక్కడ చాలాసేపు డీటెయిల్గా వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది అనేది కూడా చెప్పారు. సార్ ఆయన మాట్లాడారు చూద్దాం. క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టేర్స్ రోడ్డు. ఆ రోడ్డు అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టేర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టేర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఎంతో స్పష్టంగా 12.98 హెక్టేర్స్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవిందరెడ్డి గారు, అనేక మంది కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నేను, నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది. మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర. అదండి మరి ఈరోజు రెడ్డి గారు మాట్లాడింది చూశారు కదా. వాళ్ళు ఆల్రెడీ దే హావ్ సబ్మిటెడ్ ఏ రిప్రజెంటేషన్ టు ది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, MOFకి ఇచ్చారు. అది ఫాలో అప్ చేయకుండా అర్జెంటుగా ఎందుకు కూల్చేశారనేది ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కదా, కూల్చివేతలు అవన్నీ కూడా. నిజమే. ఈరోజు కూడా మా ప్రజాశక్తులు కూడా ఈరోజు దీని మీద వ్యాసం రాశారు, ఇదేమి సనాతన ధర్మం అని. విజయానంద స్వామి అని ఈ అన్నమాచార్య ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు. సరే, మీరు అవినాష్ రెడ్డిని చూపించారు. అవినాష్ రెడ్డి అంటే అనేక వ్యవహారాలు స్థానిక ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్య మీద 23లో మేము లేఖ రాసాము అని చెప్తున్నారు. మరి పర్సూ చేయలేదా? 2 ఏళ్ళు అయింది కదా. నేను ఒకటైతే హడావుడిగా కూల్చాల్సిన అవసరం ఏముందని, ఒకవేళ అది ఇంకా తేలకపోతే తేల్చుకోవాలి. నేను ఇక్కడ అది యంత్రాంగం సమస్య ఇక్కడే ఉత్పన్నం అవుతుంది. యంత్రాంగం ఎవరికి తెలియకుండా, తెలిస్తే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడమే అనుకోవాలి, అంతే కదా, అంతే అనుకోవాలి. ఎందుకంటే వేరే చోట్ల కూర్చున్నప్పుడు ఆయన కాదన్నారు కాబట్టి. ఇది టైగర్ జోన్ కాబట్టి టైగర్ జోన్ కోసం అంటే ఆవు పులి కథలాగా ఉంది ఇది. ఇక్కడ అక్కడేదో పులుల జోన్ కాబట్టి ఆవులను వదిలేస్తున్నామంటే ఇంక వాడికి ఇది లేకుండా పోయిన ఒక పరిస్థితి. అందులో ఒక ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు. అన్నదానానికైనా గోరక్షణకైనా మరి చాలా తీవ్రమైన విషయం. అంటే ఇవి దేన్ని సూచిస్తున్నాయి? నేను ఇంతకు దీన్ని ఎందుకు తెచ్చానంటే అధికార యంత్రాంగంలో అవ్యవస్థను సూచిస్తున్నాయి, సమన్వయ లోపాన్ని సూచిస్తున్నాయి, శాఖల మధ్య ఆఖరికి మంత్రుల స్థాయిలో కూడా. ఇప్పుడు రామనారాయణ రెడ్డి చెప్పాను నేను మంత్రిగా, ఆయన సఫిషియెంట్లీ సీనియర్, వెరీ సీనియర్ మినిస్టర్. ఆయన వెంటనే ఈ పాటికి తెలుసుకొని ఇప్పటి క్లారిటీ వచ్చున్నది 3 రోజులు అయింది కదా ఈ సమస్య. కాబట్టి మరి ఎంపీలు, మంత్రులు, ఆఖరికి లోకేష్ కంటే ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉంటారు తెలుగుదేశంలో? వీళ్ళందరూ మాట్లాడి చేశారండి. అదే ఇక్కడ చేయటము రాజకీయ సంకేతాలు, లేకపోతే అది వేరే సమస్య. క్షేత్రస్థాయిలో వ్యవస్థలో ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? కాబట్టి ఆ వ్యవస్థను ఎక్కడో ఆపాల్సిన అవసరం ఒకటి ఉంది.
ఏవో స్వార్థ ప్రయోజనాలు ఉన్న కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని కూడా భావించాల్సి వస్తుంది. అంత హడావుడిగా చేస్తున్నారు. అంటే ఆఫీసర్స్ మీద ఎవరో ఒత్తిడి తెచ్చారు. ఎవరో ఒత్తిడి తెస్తున్నారు. ఎవరో ఒత్తిడి తెస్తున్నారు. ఏ కేసులో ఎవరో ఒత్తిడి తెస్తున్నారు. కొంతమందిని ఎందుకు విడుదల చేశారని అడుగుతారు, కొంతమంది అది ఎందుకు చేశారంటారు. అసెంబ్లీలోనే వస్తున్నాయి ఇట్లాంటివి. చాలా ఆశ్చర్యం. నిన్నే శాసనసభ మండలిలో మోషన్ రాజు ఆయన అవినీతి చైర్మన్ గారు అవినీతి వ్యవహారాలు అవి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు మంత్రిని, నేను ఆ అధికారి మీద 2 సార్లు ఫిర్యాదు చేశాను, ఇప్పటికీ 2 సార్లు చేశాను, మీరు ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు అని ఆయన అడుగుతున్నారు. చైర్మన్ హోదాలో నేను రాస్తే కూడా మీరేం చర్య తీసుకోకపోతే ఎలా అని. కాబట్టి వైసీపీ హయాంలో జరిగినవి అవి చూడడం ఒకటి, అంతకుముందు తెలుగుదేశం హయాంలో జరిగినవి ఒకటి, ఎక్కువలు తక్కువలు అవన్నీ. కానీ ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ మాట్లాడుతున్నారు, పార్టీలను బట్టి నాయకులను పొలిటికల్ యాంగిల్ కూడా క్షమాపణల యుద్ధం నడుస్తుంది. అదొకటి జరిగింది. మనం నిన్న మాట్లాడే కదా, క్షమాపణలు, ఒకరి గురించి ఒకరి క్షమాపణలు. అంటే మినిస్ట్రీ వచ్చేప్పటికి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ, ఇప్పుడు హోంశాఖ గురించి క్షమాపణలు చెప్పిన లేదా విమర్శ చేసిన పవన్ కళ్యాణ్, ధర్దేవ్ ఈ ఎండోమెంట్ గురించి చేసిన ఆయన, మరి తన శాఖలో జరిగితే ఆయన ఎందుకు చెప్పలేదు? ఈరోజు ఏమన్నా మరి ఇక్కడ లోకేష్ గారు చెప్పుంటారా? అలా అనుకోవచ్చా? అంతటితో ఆగలేదు కదా, నా సొంత నిధులతో అది కూడా ఎందుకు అన్నారు? అంటే నిధులు ఆ శాఖ ద్వారా చేయించలేము అన్నదాన్ని కదా. మరి సొంత నిధులు ఇవ్వడం చాలా సంతోషం. ఎవరికి సొంత నిధులు ఇచ్చినా మంత్రులు పవన్ ఇస్తుంటాడు. ఆ మాటకు వస్తే ఇక్కడ గమనించదగింది ఏంటంటే కౌలు రైతులకు వీళ్ళకి ఆయన సొంత నిధులు అంటే ఇప్పుడు లోకేష్ కూడా సొంత నిధులు అంటున్నాడు. సో వీటన్నిటిలో కనిపించని పొలిటికల్ షేడ్స్ కూడా ఉన్నట్టున్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనా, పర్టికులర్ శాఖ దగ్గర లేవనా? అదే ఎందుకని నిజమే అది ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అక్కడ జరిగింది పొరపాటు అనుకుంటే ప్రభుత్వం కాంపెన్సేట్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. దాని బదులు సొంత నిధులతో కట్టిస్తానని ఎందుకు అన్నారు? అంటే ఇంటెన్సిటీ కోసం, ఎఫెక్ట్ కోసం అన్నారా? చూడాలి మరింత పరిశోధన, దర్యాప్తు. రెండవది నిరసనలు ఎలాగో వస్తున్నాయి. నిరసనలు కూడా వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తారో మనం చూడాలి. రైట్ సార్. అయితే అదాని 23లో రాసిన లేఖను కేంద్రం కూడా అంత ఉపేక్ష ఎందుకు చేసింది? మాట్లాడితే గో సంరక్షణ అనేవాళ్ళు గోవులను బయటికి నెట్టే పరిస్థితి ఎందుకు తెచ్చారు? మాటలకు చేతలకి తేడా ఏంటి? అంటే గో సంరక్షణకి టార్చ్ బేరర్ అని చెప్పుకుంటారు కదా, అందుకనే అక్కడ మరి అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్ల గవర్నమెంట్ నడుస్తుంది. చాయ్ వాలా కాస్త గాయవాలా అని నేను సరదాగా అంటే చాయ్ వాలా అని వచ్చాడు, గాయవాలా అయ్యారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కేంద్రం కదా. సరే, ఇంకా వేరే టాపిక్లోకి వెళ్తే అదాని